హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నా. మరి మీరు ఇప్పుడైతే మినీ కేక్ ఆర్ ఫైర్ ఫ్లై కేక్, తెలుగులో చెప్పాలంటే మినుగురు ఉంటుంది కదండి, మినుగురు కేక్ అని అనొచ్చు అనమాట. మంచి డిజైనర్ కేక్ అయితే మీకు స్పెషల్గా చూపించబోతున్నాను. మొన్నటి వరకు మనం లైట్స్ని స్పేసర్లో వాడాము, ఇప్పుడు ఏకంగా కేక్ లోపలే ఈ విధంగా మినుగురు పురుగుల్లాగా చూడండి ఎంత బాగా లైటింగ్ వస్తుందో. మీకైతే ఇది లైవ్లో చేసి చూపించాను. ఇప్పుడైతే డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే ఇది ఎగ్లెస్ 2 kgsలో కావాలని అడిగారండి. కేక్ అయితే బటర్ స్కాచ్ ఫ్లేవర్ అడిగారనమాట. సో నేనైతే 250 ml కప్తో 4 కప్స్ అయితే నేను ఎగ్లెస్ ప్రీమిక్స్ తీసుకొని ఈ విధంగా అయితే కేక్ ప్రిపరేషన్ చేసేసాను అనమాట. 4 కప్స్కి 4 టీ స్పూన్ ఆయిల్, తర్వాత ఒక 2 టీ స్పూన్ అయితే బటర్ స్కాచ్ ఎసెన్స్, మిగతాదంతా వాటర్ మనం కన్సిస్టెన్సీ చూస్తూ కలుపుకోవాలండి. నేను ఇది రెగ్యులర్గా మీకు చూపిస్తూనే ఉంటాను, బట్ ఇక్కడ ఏంటంటే స్పెషల్గా మెన్షన్ చేయడం కోసం, నేను కేక్ ఎలా ప్రిపేర్ చేశానని చెప్పడం కోసం అయితే ఇక్కడ మీకు డీటెయిల్గా చెప్పేస్తున్నా. ఇదైతే కొత్తగా తీసుకున్నానండి, ఆరిఫ్లో టమ్లర్ అనమాట. మీకు ఎప్పుడైనా వాటర్ కానీ ఏదైనా మెజర్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. చాలా హెల్ప్ అవుతుందండి. మీకు ఎక్కడైనా కనిపిస్తే మాత్రం తీసుకోండి. చాలా లో కాస్టే అండి, అరౌండ్ ఒక 20-30 రూపీస్లో వచ్చింది అనుకుంటున్నా నేను. ఏంటంటే మనకి ఇందులో వెయిట్ మెజర్మెంట్ ఉంటుంది, ఈ విధంగా లీటర్స్ మెజర్మెంట్ ఉంటుంది, రవ్వ మెజర్మెంట్ ఉంటుంది, మైదా మెజర్మెంట్ ఉంటుంది, అన్ని గ్రామ్స్లో లీటర్స్లో అన్ని రకాలుగా ఉంటుందన్నమాట. మీకు ఇంకొక వీడియోలో అయితే డీటెయిల్గా దాన్ని నేను చూపిస్తానులేండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే బ్యాటర్ మొత్తం కలిపేసుకోవాలి. నాకు అరౌండ్ 4 కప్స్ ప్రీమిక్స్కి గాను 350 ml వరకు అయితే వాటర్ పట్టిందండి. 600 ml వరకు తీసుకొచ్చాను, 380 ml పట్టింది. నేను మెజర్ చేసి కూడా చూసుకున్నాను. ఇలా మనకి ఎప్పుడైనా బ్యాటర్ కలుపుకునేప్పుడు కానీ లేదు మెన్షన్ చేయడం కోసం అయితే ఈ విధంగా మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ మెజరింగ్ టమ్లర్ ఉండడంతో. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే బ్యాటర్ చూస్తున్నారు కదా, కొంచెం రిబ్బన్ కన్సిస్టెన్సీ లాగా వచ్చేంత వరకు అయితే వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ అయితే యాడ్ చేశానండి, ఆ క్లిప్పింగ్ కాస్త మిస్ అయింది, సో మీరైతే అది గమనించండి. నేనైతే ఆయిల్ యాడ్ చేశాను, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది వీడియో రికార్డ్ చేసేప్పుడు, అందుకని పైన అయితే మెన్షన్ చేసేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, 4 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసేయండి, 2 టీ స్పూన్ ఆఫ్ ఎసెన్స్, 380 ml ఆఫ్ వాటర్. బ్యాటర్ అయితే ఈ విధంగా నేను చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే కలిపేసుకొని, ఇది వచ్చేసి 160 degrees దగ్గర ఒక 50 minutes అయితే పట్టిందండి నాకు. 40 minutes అయితే పట్టింది. ½ kg కేక్స్కి గాను 30 minutes, కేజీ కన్నా ఎక్కువ, కేజీ-పావు కేక్ కోసం అయితే ఇంకొక 10 minutes, మొత్తం కలిపి 40 minutes పట్టిందనమాట. ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్గా కావాలి అనుకుంటే నేను ఇదంతా కూడా లైవ్లోనే చేశానండి. ఆ లైవ్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంకా డీటెయిల్గా ఈ బ్యాటర్ ఎంతసేపు కుక్ అయింది ఏంటి అని తెలుసుకోవాలని ఉంటే మాత్రం డెఫినెట్గా అక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది ప్రెస్ చేసి అయితే చూసేయండి. అయితే నేను ఇక్కడ ఏం చేశానంటే 2 టైర్ లాగా చేయాలి కదా. ఫస్ట్ టిన్లో వచ్చేసి 650 grams దగ్గర బ్యాటర్ యాడ్ చేశాను. తర్వాతకు ఇది 5.5 inches అనమాట టిన్స్ వచ్చేసి. ఇందులో నేను మిగిలిన బ్యాటర్ని 2 పార్ట్స్గా వేసుకున్నాను అనమాట. ఒకటి 300 grams, ఇంకొకటి 200 grams లాగా వచ్చిందనమాట. మీకు వెయిట్తో సహా చూపిస్తున్నాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, కానీ మంచి ట్రెండింగ్ కేక్స్ ఇవి. ట్రెండింగ్ అంటే మనకి చిన్న చిన్న ట్రాన్స్ఫర్మేషన్స్తో అయితే మంచి డిజైనర్ కేక్స్ అయితే చేసుకోవచ్చండి. తర్వాతకు వచ్చేసి లైవ్లోనే నేను క్రమ్ కోట్స్, కింద పార్ట్కి వచ్చేసి ఐసింగ్ అన్నీ చేసి పెట్టుకున్నాను. తర్వాత కస్టమర్కి ఇచ్చే ముందు ఇవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఒక చిన్న డిఫాల్ట్ ఏంటంటే ఈ కేక్లో మనకి లైటింగ్ స్టార్టింగ్లో చూపించాను కదండి, అది మనము ప్లేస్ చేసి కూలింగ్కి పెట్టొద్దు అనమాట కేక్. సో ఏం చేయాలి అంటే కస్టమర్కి ఇచ్చే ముందు మాత్రమే ఆ లైట్స్ పెట్టి ఇవ్వాలన్నమాట. సో నేను అక్కడికి కస్టమర్ని రిక్వెస్ట్ చేశాను, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి మా దగ్గరికి రావడానికి ఒక 10 minutes అన్నా పడుతుంది. సో మీరు కేక్ కోసం ఎప్పుడైతే రావాలనుకుంటున్నారో నాకు ఒక
మీరు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు కాల్ చేసి బయలుదేరండి అని చెప్పాను. బట్ వాళ్ళు బర్త్డే హడావిడిలో ఉండి కాల్ చేయడం మర్చిపోయారనమాట. సో కాస్త హడావిడిగా చేశాను. బట్ మార్నింగ్ లైవ్లో అయితే చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా అయితే చూపించానండి వీడియో. కాబట్టి డీటెయిల్గా కావాలనుకుంటే అక్కడ చూసేయండి. ఇదంతా కూడా నేను ఇది కస్టమర్ రాకముందే చేసుకున్నాను. బట్ ఆ లైటింగ్ సెటప్ ఉన్న పై లేయర్ది మాత్రం కస్టమర్ వచ్చాక చేసిచ్చానమాట. ఇంకొకటి ఏంటంటే చెప్పాను కదా, వాళ్ళు ముందుగా చెప్పకపోవడంతో నేను కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యాను ఫినిషింగ్ ఇవ్వడానికి. కొంచెం అటు ఇటుగున్నా ఏమనుకోకండి. ఇదైతే కస్టమర్ వచ్చి బయట కూర్చున్నారండి. అరౌండ్ 8:30 అలా వచ్చారనమాట. ఇంకా అక్కడికే లేట్ అయిపోతుంది. సో ఇంకా ఈ ప్రిపరేషన్ అంతా ఉందన్నమాట. ఇంకా నేను బాగా డెకరేట్ చేద్దాం అనుకున్నాను, స్ప్రింకిల్స్ పెడదాం అనుకున్నాను, ఇంకేవేవో అనుకున్నాను కానీ కొన్ని మిస్ అయిపోయాయి అనమాట. బట్ ఫైనల్ అవుట్పుట్ అయితే బాగుంది, కానీ ఇంకా బాగా డెకరేట్ చేసేదాన్నేమో అనిపించింది టైం ఉంటే. బట్ చెప్పాను కదా, ఈ లైట్స్ పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే ఆ బ్యాటరీస్ వీక్ అయిపోతాయి అనమాట. ఆ చల్లదనానికి పనిచేయవు. ఇక్కడ ఇంకొక టిప్ ఫ్రెండ్స్ ఏంటంటే, ఈ లైట్ నేనైతే ఆరిఫ్లో తీసుకున్నానండి. ఆన్లైన్లో కూడా మనకి దొరుకుతాయి. ఒకసారి చిన్న డెకరేటివ్ లైట్స్ అని అడగండి, మీకైతే డెఫినెట్గా దొరుకుతున్నాయి. అయితే ఇక్కడ నేను లైట్స్ ఆన్ చేసి మరీ ఎందుకు పెడుతున్నానంటే, మనకి ఎక్కడెక్కడ లైట్ వస్తుంది అనేది అర్థమవుతుంది అనమాట. లేదు అంటే ఆఫ్లో పెడితే మనకు లైట్స్ ఎక్కడొస్తున్నాయి అనేది అర్థం కాదు. ఇంకొకటి ఏంటంటే, సేమ్ కలర్ లైట్స్ సేమ్ ప్లేస్లో వచ్చాయన్నమాట మార్నింగ్ నేను లైవ్లో చేసినప్పుడు. సో అలాంటి మిస్టేక్ కాకుండా ఈ విధంగా లైట్ ఆన్లోనే ఉంచి చేశాను. ఓకేనా? కాకపోతే ఎగ్జాక్ట్గా ఒక 12 మినిట్స్లో అయితే మొత్తం ఇప్పుడు మీకు చూపిస్తున్న ఫినిషింగ్ మొత్తం నేను ఒక 12 మినిట్స్లోనే ఇచ్చేసాను అనమాట. ఇంకా ఎంత హడావిడిగా చేసింటానో ఒకసారి ఆలోచించుకోండి. ఇది ఒక్కటి మాత్రం డిఫాల్ట్ అండి. ఇంకా కూలింగ్కి పెట్టొద్దు అనమాట. ఐసింగ్ చేసిన తర్వాత కూలింగ్కి పెట్టొద్దు. అదొక్కటి చిన్న డిఫాల్ట్ ఈ కేక్లో అయితే. ఐసింగ్కి కూడా మనము రెగ్యులర్గా అయితే నేను ఇలా పైపింగ్ బ్యాగ్లో ఏం వేసుకోనండి. బట్ ఏంటంటే ఇక్కడ మనకి ఆ లైట్ అడ్డం వస్తుంది కాబట్టి నేను ఏం చేశానంటే, పైపింగ్ బ్యాగ్లో వేసుకోవడం వల్ల మనకేంటంటే ఫినిషింగ్ బాగా వస్తుంది. జనరల్గా అయితే నేను స్క్రాపర్తో స్క్రాప్ చేసేస్తాను కదండి, అలా ఏం చేయలేదన్నమాట. అంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చేయాలి. సో అందుకని పైపింగ్ బ్యాగ్ వాడడం బెస్ట్ అనమాట. మనకి ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తుంది, ట్రిక్కీగా అనిపిస్తుంది ఫినిషింగ్ చేయడము, ఈ విధంగా లైట్స్ కానీ ఇంకేవైనా పెట్టినప్పుడు అవి అడ్డుగా ఉన్నప్పుడు ఈ విధంగా పైపింగ్ బ్యాగ్తో చేసుకోవడం ఈజీగా అనిపిస్తుంది అనమాట. సో లోపల లైట్స్ ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. తర్వాతకు వచ్చేసి చెప్పాను కదండి, డిఫాల్ట్ మనమైతే దీన్ని చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికైతే అస్సలు వీల్లేదు. ఆ బ్యాటరీస్ వీక్ అయిపోతున్నాయి అన్నమాట. ఓకేనా? ఇదొక్కటి నాకు చెప్పాను వాళ్ళకి, కాస్త ముందుగానే చెప్పండి అంటే వాళ్ళు కేక్ తీసుకునే టైంకి వచ్చేసి అడిగేశారనమాట. సో వాళ్ళని అక్కడ బయట నిల్చోబెట్టి చేస్తున్నాను కదా, కాస్త కంగారుగా ఉందన్నమాట. యాక్చువల్గా మార్నింగ్ అయితే ఏం చేశానంటే, స్క్రాపర్ మీద కలర్స్ వేసుకొని దాన్ని పట్టించేసాను అనమాట సైడ్స్కి. ఇక్కడ ఆ చాయిస్ కూడా మిస్ అయింది నాది. సో ఏం చేశానంటే ఇంకా డస్టింగ్ చేశాను. చూసారా, మళ్ళీ ఒక మిస్టేక్ జరిగింది, చాలా పడిపోయింది అనమాట. పని అసలే కంగారుగా ఉంది, మళ్ళీ ఇది ఎక్స్ట్రా పని, డబల్ పని అనమాట. ఆ పౌడర్ అంటే డస్టింగ్ పౌడర్ అంతా కాస్త కిందికి అనేసి ఈ విధంగా పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో అయితే పెట్టేశానండి. తర్వాత దీన్ని నేను ఫస్ట్ టైర్ ముందు కింద చేశాను కదా, దాని మీద కూడా మీకు ప్లేస్ చేసి చూపిస్తాను. టోటల్గా అవుట్పుట్ అయితే ఎలా ఉందో మీరైతే డెఫినెట్గా కమెంట్ చేసి అయితే చెప్పండి ఫ్రెండ్స్. మీ కమెంట్స్ కోసం అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అంటే మీకు నచ్చిందా నచ్చలేదా, మీకు ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది నాకు ఒక ఐడియా వస్తుంది అంతే. యాక్చువల్గా అయితే దీన్ని కొంచెం వెడల్పు లాంటి స్క్రాపర్తో, అదే స్పూన్తో చేసింటే చాలా బాగుండేది. చెప్పాను కదండి, లాస్ట్ మినిట్ అనమాట. వాళ్ళు అక్కడ బయట నిల్చున్నారు, పోనీ నిల్చున్నా పర్వాలేదు కానీ నైట్ 8:30 ఆ టైంలో వచ్చారనమాట. ఇంకా చేసేది ఏం లేక ఇక్కడైతే నేను కొంచెం డబల్ టేప్ పెట్టేశాను. ఇంకొక చిన్న మిస్టేక్ అయితే చేశాను. చూస్తున్నారు కదా, ఆన్ చేస్తే ఎలా ఉందో. నేను ఫాస్ట్ మోడ్లో పెట్టాను కాబట్టి అది ఇంకా మరీ ఫాస్ట్గా బ్లింక్ అవుతున్నట్టుంది. అంత ఫాస్ట్గా ఏం బ్లింక్ అవ్వదండి ఒరిజినల్గా అయితే. ఇప్పుడు కూడా ఎందుకు ఆన్ చేసుకున్నాను అంటే, అసలు ఎలా ఉంది, ఫినిషింగ్ ఎలా వచ్చింది అనేది చూసుకోవడానికి ఆన్ చేశాను అనమాట.
అసలు లైట్స్ ఆన్ ఆఫ్ చేస్తుంటే చిన్న ఎగ్జైట్మెంట్ తెలుసా అండి, చిన్నపిల్లల ఎగ్జైట్మెంట్ లాగా భలేగా అనిపించిందిలేండి. ఓకేనా, నేను ఇక్కడ ఫాక్స్ బాల్స్ పెట్టేస్తున్నాను. బట్ ఏం జరిగిందంటే పైనది ఇది వచ్చేసి 6 ఇంచెస్ టిన్ కదండి, ఆ పేరు రాద్దామనేసరికి ఆ బాల్ అడ్డుగా ఉంది. సరేలేండి అని చెప్పేసి ఆ బాల్ తీసేసి మళ్ళీ కొంచెం దాన్ని క్లియర్ చేసేసుకొని అక్కడ పేరు అయితే రాసేసాను, రోజరీ అని చెప్పేసి. మామూలుగా అయితే చాలా బాగా రాస్తానండి. ఇది కూడా పాయింట్ టు బి నోటెడ్ అండి, మనం ఎప్పుడైనా ప్రెషర్లో కొంచెం ప్రెషర్లో పని చేస్తే ఒక్కోసారి అవుట్పుట్ బాగుంటుంది, ఒక్కోసారి కొంచెం కంగారులో అటు ఇటు అవుతుంటుంది. సో కొంచెం ప్రెషర్ లేకుండా చేయడమే బెటర్ అనమాట. అయితే ఫస్ట్ ఏం చేశానంటే నా బోర్డు వచ్చేసి 7 ఇంచెస్ కదా, 7 ఇంచెస్ బటర్ పేపర్ వేశాను. చూసారా మళ్ళీ మిస్టేక్, అది పెట్టేసరికి సైడ్కి టచ్ అవుతుంది కేక్కి. అప్పుడు మళ్ళీ ఇబ్బంది పడొద్దని చెప్పేసి 8 ఇంచెస్లో కట్ చేసుకున్న బటర్ పేపర్ని పెట్టేశాను అనమాట. ఈ బటర్ఫ్లైస్ ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది కదండి, అది వెనక్కి వచ్చేస్తే అసలు మనకు కనిపించదు అనమాట. బట్ ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే హడావిడిలో ఫ్రంట్ వచ్చేసింది అది. ఓకే, దాన్ని ఎలా కవర్ చేయాలా అని ఆలోచించి ఈ విధంగా అయితే ఫ్లవర్స్ ఫాక్స్ బాల్స్ అయితే అక్కడ ఉండేలాగా ప్లేస్ చేసి అది దాన్ని అయితే కవర్ చేశాను అనమాట. ఈ విధంగా టాపర్స్, స్ప్రింకిల్స్, లైట్స్ అయితే ఆన్ చేసేసి ఒక్కసారి చూసుకున్నానండి. అది స్విచ్ది మాత్రం కాస్త మీరు ఎప్పుడైనా చేయాలి అనుకున్నప్పుడు వెనక్కి వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. లాస్ట్ మినిట్లో కాకుండా కాస్త టైం తీసుకొని చేస్తే ఇంకా ఇంకా సూపర్గా చేయొచ్చు అనమాట. ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంది. కస్టమర్ అయితే మామూలు హ్యాపీగా ఫీల్ అవ్వలేదన్నమాట. మనకి ఇంక అంతకు మించి ఏం కావాలి చెప్పండి. ఇక్కడైతే టోటల్గా ఇది 2 కేజెస్లో చేసేసానమాట. మిగతాదంతా మీకు డీటెయిల్గా కేక్ వీడియో కావాలి అనుకుంటే లైవ్లో ఉంది, చూసేయండి. ఇది లైవ్లో చేసిన ఒక కేక్ అనమాట. ఇది చాక్లెట్ కేక్ మీద ఫస్ట్ ట్రై చేసి చూపించానండి మార్నింగ్ లైవ్లో. అప్పుడు లైట్స్ ఆఫ్ కూడా చేసి చూపించాను. యాక్చువల్గా లైట్స్ ఆఫ్ చేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది చూడండి. ఇంకొక విషయం ఏంటంటే చెప్పాను కదా, మార్నింగ్ లైట్స్ అన్నీ కూడా సేమ్ కలర్వి సేమ్ ప్లేస్లో వచ్చాయన్నమాట. ఆ మిస్టేక్స్ చేయకుండా ఈవినింగ్ ఇంకొంచెం పర్ఫెక్ట్గా చేయడానికైతే ట్రై చేశాను. మార్నింగ్ లైవ్లో ఈ విధంగా ఒక 1/2 kg చాక్లెట్ మీద గోల్డ్ డస్ట్ చేశాను, గోల్డ్ ఫ్లవర్స్ పెట్టాను, కొంచెం గోల్డ్ కలర్ థీమ్ లాగా అయితే చేసేసాను అనమాట. చూడ్డానికైతే క్యూట్గా చాలా బాగుందనమాట. సో ఈ మినీ కేక్ కానీ మినుగురు కేక్ కానీ ఇంకెవరైనా చెయ్యాలి అనుకుంటే నేను చేసిన మిస్టేక్స్ చేయకుండా పర్ఫెక్ట్గా మీరు చేయడానికైతే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నాకైతే ఈ వీడియో చాలా నచ్చేసింది. మరి మీకు నచ్చితే మాత్రం డెఫినెట్గా కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతుండండి. బాయ్ ఫ్రెండ్స్.